తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. వారం వారం ప్రతి వారం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం 4:30 తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో విని ఆనందించండి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారం వారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు లీగల్ కార్నర్ 9వ భాగం బిజినెస్ లాస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. న్యాయపరమైన, చట్టపరమైన వివిధ అంశాలను వివిధ కోణాల్లో కూలంకషంగా విపులీకరించడానికి శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి బిజినెస్ లాస్ కి సంబంధించిన ప్రత్యేక అంశాలను, ఆ విషయాలను, ఆ విశేషాలను, ఆ వివరాలను మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు తోరి వారికి, ఈ కార్యక్రమాన్ని వింటున్న విశ్వవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వారికి, ఈ రోజు పండుగను జరుపుకుంటున్న అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అవునండి, ఈ శుభప్రదమైన ఈ విజయదశమి రోజున విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు, మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని మన తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ తరపున అందరికీ కూడా ఇటు బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. బాగుంది సార్. సార్, మనం గడిచిన 8 వారాలలో రకరకాల చట్టపరమైన విషయాల గురించి, న్యాయపరమైన అంశాలను చర్చించడమే కాకుండా వివిధ కోణాల్లో మీ కవితలతో తెలుగు శ్రోతలను అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశారు సార్. అలాగే మీ స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో మాకు ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా, ఎలా అంటే ప్రేరణ కలిగించే విధంగా అద్భుతమైన, అద్వితీయమైన, అమోఘమైన, స్ఫూర్తిదాయకమైన వాక్యాలను మాకు తెలియజేశారు సార్. నిజంగా మీరు చెప్పినట్లుగా ప్రతి పాఠశాలలో మన రాజ్యాంగాన్ని, మన న్యాయాన్ని ప్రతి పాఠ్య పుస్తకాల్లో కనుక చేర్చినట్లయితే మన దేశం తాలూకా గొప్పతనాన్ని గౌరవించడం, మన ప్రాంతాన్ని గౌరవించడం, మన భాషను గౌరవించడం, మనల్ని మనము గౌరవించుకోవడం, అలా ప్రపంచాన్ని కూడా ప్రేమించడం, ఇది ఒక సిద్ధాంతం కావాలి అనే విషయాలను కూడా స్ఫూర్తిదాయకమైన వాక్యాలను తెలియచేశారు సార్. అద్భుతం సార్, ధన్యవాదాలు. నిదానమే ప్రధానం అన్నారు, సంతోషమే సగం బలం అన్నారు. తల్లిదండ్రులను పూజించాలి, పెద్దలను, గురువులను గౌరవించాలి, వేలకి బడికి వెళ్ళాలి, మంచి మాటలే పలకాలి. ఇలా మాకు ఎన్నో రకాలైన స్ఫూర్తిదాయకమైన వాక్యాలు చాలా గొప్పగా చెప్పారు సార్. ధన్యవాదాలు. గత వారం కూడా మీ మాటల్లో ఆశ, నిరాశ ఈ రెండింటి మధ్య ఉండే భేదాన్ని తెలియచేశారు. న్యాయానికి, అన్యాయానికి మధ్య ఉండే ఆశ, నిరాశ నుండి ఆశావాదం పుడుతుంది, నిరాశ నుండి ఆశావాదం అవుతుందని, ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయం కావాలి అనే స్ఫూర్తిదాయకమైన వాక్యాలను చాలా చక్కగా మాకందరికీ కూడా తెలియచేశారు సార్. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. మనం గడిచిన గత వారాలలో డాక్టర్ అంబేద్కర్ అండ్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ పత్ర సమర్పణలో భాగంగా చాలా రకాలైన విశేషాలను అందరికీ ఉపయుక్తంగా ఉండేలా మీ సందేశాలను కూడా మాకు తెలియచేశారు.
లీగల్ కార్నర్ లో భాగంగా కూడా గాంధీజీ జీవిత విశేషాలు, వారి ప్రత్యేక అంశాలను గురించి కూడా తెలియజేశారు. ఎలా అంటే గాంధీ అంటే ఏమిటి, మానవ జీవన గమనానికి గాంధీజీ సూచించిన సప్త సూత్రాలు, ఆ సప్త సిద్ధాంతాల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు సార్. ఎలా అంటే గాంధీజీ సిద్ధాంతాలు చెప్పడమే కాదు, వాటిని ఆచరించాలి, పాటించాలి అనే కోణంలో మీరు అద్భుతంగా మాకు ఎన్నో సందేశాలను విపులీకరించడం చాలా బాగుందండి. ధన్యవాదాలు సార్. అలాగే వారం ప్రముఖ రచయితల జయంతి సందర్భంగా కూడా వారి జీవిత విషయాలను కూడా మాకు తెలియచేశారు సార్. మనం గత వారము అడవి బాపిరాజు గురించి, అతని జయంతి సందర్భంగా మీరు ఎన్నో రకాల విషయాలను తెలియజేశారు. మీరన్నట్లు అడవి బాపిరాజు గారు తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని చెప్పారు. బాపిరాజు కాలంలో అద్భుతమైన సాహిత్యాన్ని వారు రాశారు. ఎలా అంటే శశికళ శీర్షికతో అనేక కథలు, అనేక పాటలు, అనేక నవలలు రాశారు. చారిత్రాత్మకమైన నవలలు కూడా రాశారనే విషయాల్ని మాకు అందరికీ తెలియజేశారు. ఆ నవలలు ఏంటంటే నారాయణరావు నవల, తుఫాన్, కోన గన్నారెడ్డి, కోనంగి, హిమబిందు, ఇవన్నీ కూడా చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకుందనే అంశాలను చాలా అద్భుతంగా వివరించారు. హిమబిందు నవల గురించి మీరు ఎలా చెప్పారంటే అది ఆంధ్రత్వం ఎలా సిద్ధించింది అని, శాతవాహన కాలం ఎలా ఉండేదని, సామాజిక విలువల గురించి ఆ హిమబిందు నవలలో ఉండే విశేషాలన్నింటినీ కూడా మా అందరికీ అద్భుతంగా తెలియజేశారు సార్. అందులో అందరికీ ఆసక్తికరమైన మరొక విషయాన్ని కూడా ఆ నేపథ్యంలో ఒక అంశాన్ని తెలియజేశారు. ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కూడా తెలియజేశారు. అది ఎవరికి తెలియనటువంటి విషయాన్ని మాకు అద్భుతంగా తెలియజేశారు. అదేంటంటే అప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక ప్రకటన ఇవ్వడం, ఒక మంచి నవలకు 1000 రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించడం, అలా దేశవ్యాప్తంగా ఉన్న నవలను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు 18 రోజుల్లోనే, కేవలం 18 రోజుల్లోనే నిద్రాహారాలు మాని 1000 పడగలు నవల రాశారు. అది పూర్తి చేశారు. అదే సమయంలో మరో పక్క అడవి బాపిరాజు గారు కూడా నారాయణరావు అనే నవల రాశారు. ఇంకా ఈ ప్రభుత్వం అలా ప్రకటించిన ఆ సమయంలో ఇటు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు, అలాగే బాపిరాజు గారు రాసిన నారాయణరావు అనే నవల, ఈ రెండు కూడా ఆ పోటాపోటీగా ఉండడం నిజంగా న్యాయ నిర్ణేతలు ఎవరికి బహుమతిని ప్రకటించాలి అనే సందిగ్ధంలో తెలియని అలాంటి పరిస్థితి. ఆ ప్రకటన ప్రకారంగా ఇంకా వచ్చినవన్నీ ఆ నవలలో ప్రామాణికంగా తీసుకొని ఈ 2 నవలలకే, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగల నవలకి, బాపిరాజు గారు రాసిన ఈ నారాయణరావు అనే నవలకి, ఈ రెండింటిని ప్రామాణికంగా వచ్చిన వాటిలో అన్నింటినీ ప్రామాణికంగా తీసుకొని ఈ 2 నవలలకే బహుమతిని ప్రకటించడం అనేది మాకు తెలియనటువంటి ఒక కొత్త కోణంలో అద్భుతంగా బాపిరాజు గారి గురించి కానివ్వండి, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కానివ్వండి, ఎంత అద్భుతంగా మాకు తెలియచేశారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రోజు కూడా ఈ అక్టోబర్ 15వ తేదీన ప్రముఖ రచయిత, ప్రొఫెసర్, క్షిపణి శాస్త్రవేత్త, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డు గ్రహీత, మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా
అశేష సేవలను అందించిన, రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ప్రథమ పౌరుడిగా బాధ్యతలను నిర్వర్తించిన ఏపీజే అబ్దుల్ కలాం, అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం జయంతి సార్. నిజంగా కూడా ఇలా మనం ప్రతి వారము ఈ మహానుభావులను స్మరించుకోవడం చాలా చాలా బాగుందండి. మరి అంతటి మహానుభావులను మనకి ఈ విధంగా చెప్పుకోవడం ఈ టోరీ కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, శ్రోతలందరికీ తెలియచేయడం చాలా బాగుంది. మనకు ఈ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారికి మామూలు వ్యక్తి కాదండి, ఆయన ఇష్టమైన వ్యక్తి. అంటే ఒక పేపర్ బాయ్ స్థాయి దగ్గర నుంచి ఒక ప్రథమ పౌరుడిగా ఎదిగిన అద్భుతమైన వ్యక్తి ఆయన. ఒక అగ్ని కావచ్చు, పృథ్వీ కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇలాంటి క్షిపణులన్నీ కూడా ఆయన మార్గనిర్దేశకత్వంలోనే మనకి రూపుదాల్చుకున్నాయి అనమాట. నాకు డిఆర్డిఓతో ఏంటంటే నిన్న ప్రాజెక్ట్ చేసినప్పుడు అసలు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తో ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్, మేము రుంగకుత్త మెదడులో సబ్మెరైన్స్ మీద చేశాను నేను. సో చేసినప్పుడు ఆయన గురించి అసలు అక్కడ ఎలా ఉండేది, ఈ రోజు కూడా ఏంటంటే యాదృచ్ఛికంగా ఈ రోజు వారి తాలూకా శిలా విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు డిఆర్డిఓ ఆఫీస్ లో. దానికి కూడా మేము ఉదయాన్నే వెళ్ళడం జరిగింది. అదొక నాకు మంచి జ్ఞాపకం. అలాగే ఆయన కూడా ఏంటంటే ఒక వ్యక్తిత్వ విలువలు కావచ్చు, ఒక రాజకీయ విలువలు కావచ్చు, మనం చెప్పుకుంటూ ఉంటాం, పాటించడం అనేటప్పటికీ చాలా ముఖ్యం అయిపోతాయి విలువలు. ఆయన దాన్ని పాటించి చూపించారు. మరొకసారి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని వదులుకొని అత్యంత ఇష్టమైన ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఆయనకి ఇష్టంగా తీసుకున్నారు ఆయన. ఎందుకంటే మనకి భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉంది, సునా యాసైన మరణం వినా దైన్యైన జీవితం అని. అందుకని అంత గొప్ప వ్యక్తికి ఆయనకి పాఠం చెప్తూ అస్సాంలో ఆయన చనిపోయారు. ఒకరోజు హాస్పిటల్లో కానీ, ఒకరోజు మెడికేషన్ కానీ, ఒక మందు కానీ, ఒక మాత్ర కానీ వేసుకోకుండా ఈ ప్రపంచాన్ని వదిలి ఆయన ఎంతో హాయిగా ఆడుతూ పాడుతూ ఆయన జీవితాన్ని కూడా అలాగే వదిలేశారు అనమాట. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే హిందువులు, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించి ఏకాదశి నాడు ఆయన మరణం వచ్చింది. అంటే ఏకాదశి కోసం, మరణం కోసం భీష్ముడు లాంటి వాళ్ళు ఎంతో తపస్సు చేశారు. అంటే ఎంతో మంది తపస్సు చేసుకుంటే కోరుకుంటే రానటువంటిది ఇది ఆయనకి ఒక ముస్లిం దాంట్లో జన్మించినప్పటికీ కూడా వచ్చిందంటేనే ఆయన తోలకు విశిష్టత మనకు అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా ఎవరైనా తన తర్వాత తన ఆస్తుల్ని వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఎంతమంది చేసుకోవాలనుకుంటారు. కానీ ఆయన తాలూకా ఆయన ఆస్తి అంటే ఆయనకు ఒక ఫ్లాటే ఉండేది బెంగళూరులో. దాన్ని కూడా నివాసాన్ని కూడా ఆయన పనిచేసిన యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ కి ఆయన రాసిచ్చారు ఆయన మరణానంతరం. అది చాలా గొప్ప విశిష్టత అనమాట. ఆయన దగ్గర పుస్తకాలు కూడా లైబ్రరీకి ఇచ్చారు ఆయన. తప్ప తర్వాత నా వారసులకి ఇవ్వాలి, లేకపోతే నా చుట్టాలకి ఇవ్వాలి, నా పట్టాలకి ఇవ్వాలి, లేదా నేను ఏదో పట్టుకెళ్తాను అన్న దాని నుంచి ఆయనకు ఇష్టమైన వ్యక్తిత్వం అన్నమాట. ఇది ద క్యారెక్టర్ యాజ్ బిల్డ్ అని వింగ్స్ ఆఫ్ ఫైర్ అని అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. కళలు కనండి, ఆ కళ సాకారం చేసుకోండి అని గాని, ఆయన సంతకం ఆటోగ్రాఫ్ అయినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత అని గాని అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వడం కాకుండా ఆయన చేసి చూపించారు. ఎందుకంటే ఆయన సంతకం ఒక పేపర్ బాయ్గా ఉన్నప్పుడు ఎవరు అడుగుతారు, ఎవరు అడిగేవారు కాదు. అదే రాష్ట్రపతి స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన కోసం వేలాది మంది విద్యార్థులను ఆయన రాష్ట్రపతి భవన్కి పిలిపించడం, తన తాలూకా ఐడియాలజీని చెప్తాం, ఇలా రకరకాలుగా ఆయన తాలూకా ట్రావెల్ అంతని కూడా మనకి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చూడొచ్చు. ఇలాగే ఒక మనిషి ట్రావెల్స్ అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఆయన జీవితంలో ఒక బ్రహ్మచారిగా ఉండి తన జీవిత ప్రయాణంలో దేశం కోసం నిజంగా అంకితం చేయడం, అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సో అంత గొప్ప విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం గారిని ఈ రోజు మనం స్మరించుకోవడం, ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో కూడా ఆయన గురించి 2 ముక్కలు చెప్పుకోవడం. అవునండి, చాలా బాగుందండి. మీరన్నట్లుగా కలాం గారి మాటల్లో రుంగకుత్త మెదడు గురించి నేను చదువుకుంటున్నప్పుడు కూడా మాకు సుదర్శన్ రావు గారు చీఫ్ సైంటిస్ట్ ఉండేవారు. సో మేము అనేక విషయాలు, నేను సబ్మెరైన్స్ గురించి, సబ్మెరైన్స్ బ్లాస్టింగ్ గురించి, రకరకాల యుద్ధాలు వస్తే ఎలా చేయాలి, సో మెనీ టెక్నికల్ సైంటిఫిక్ థియరీస్ కూడా నేను నేర్చుకున్నానంటే నాకు డిఆర్డిఓతో ఉన్న ఆ పరిచయాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఎందుకంటే దేశానికి మనం సేవ చేయగలగడం అనేది ఎప్పుడూ ఒక అదృష్టంగా భావించాలి మనం, ఎందుకంటే ఇట్స్ బ్లెస్డ్ అన్నమాట. సో దట్స్ వై వన్స్ అగైన్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు all the people who are working for India. So one among them is like Abdul Kalam. Once again, remembering Abdul Kalam is very nice. Thank you very much. Continue. థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా మన దేశాన్ని
ఒక అభివృద్ధి చెందిన దేశాల పక్కనే నిలబడేటట్లుగా తను వైజ్ఞానిక రంగంలో కానివ్వండి, సాంకేతిక పరిశోధనలో కానివ్వండి, అవిశ్రాంత కృషి చేసిన మహానీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పొచ్చండి. నిజంగా మీరు అన్నట్లుగా కలాం గారి మాటల్లో కలలు కనండి, కలలు ఆలోచనలను రేకెత్తిస్తాయి, ఆలోచనలను ఆచరణను ప్రారంభింప చేస్తాయి, ఆ కృషి అనేదే అభివృద్ధిని సాధిస్తుందని చాలా అద్భుతంగా ప్రబోధం చేశారండి. అతని పుట్టిన రోజుని ఈ రోజును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా యువ పునర్జీవన ఉద్యమం దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేసింది. చాలా గొప్పగా తనను ఈ రోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే అతను ఎనలేని సేవ మన భారతదేశానికి చేశారని చెప్పొచ్చు. ధన్యవాదాలు సార్. మరి మన కార్యక్రమంలోకి వెళ్ళినట్లయితే గత వారం లీగల్ కార్నర్ లో భాగంగా మనం ప్రత్యేక కార్యక్రమం సివిల్ ప్రొసీజర్ కి సంబంధించిన అంశాలను తెలియచేశారు. ఎలా అంటే సివిల్ ప్రొసీజర్ ప్రాథమిక అంశాల పట్ల అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, సివిల్ చట్టాలకి క్రిమినల్ చట్టాలకు మధ్య ఉండే ఆ వ్యత్యాసాన్ని మాకు అద్భుతంగా తెలియచేశారు. ధన్యవాదాలు సార్. అవి ఎలా అంటే సివిల్ లాస్ అంటే తెలియాలి ప్రతి ఒక్కరికి, ఆ సివిల్ చట్టాలు కానివి క్రిమినల్ చట్టాలు అవుతాయా అనే ఒక కోణంలో అసలు మీరు ఎంత అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. మరి అందులో మనం క్రిమినల్ లాస్ గురించి మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే నేరం జరిగినప్పుడు క్రిమినల్ లాస్ అవుతాయని చెప్పారు. అందులో పోలీసుల పాత్ర చాలా బలంగా ఉంటుందని, సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటాయని, క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని అలా పసిగట్టడంలో ఆ పోలీసుల యొక్క పాత్ర ప్రస్ఫుటంగా ఈ క్రిమినల్ లాస్ లో మనకు కనబడతాయనే అంశాలను మీరు సోదాహరణంగా ఎంత అద్భుతంగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. మరి సివిల్ లాస్ లో కూడా చెప్పారు ఏంటంటే నేరం జరగనప్పుడు సివిల్ లాస్ కి వస్తాయి. అసలు సివిల్ లాస్ లో పోలీసుల పాత్ర అనేది ఉండదు. ఉదాహరణకు మీరు ఏం తీసుకున్నారంటే భూ వివాదాలు కావచ్చు, లేదా ఆస్తి పంపకాలలో వివాదాలు అయి ఉండొచ్చు, లేదా అన్నదమ్ముల వివాదాలు కావచ్చు, అక్క చెల్లెల వివాదాలు కావచ్చు, లేదా వ్యక్తికి మధ్య ఘర్షణ ఉండొచ్చు, అది ఆస్తి వివాదంలో కావచ్చు. అలా వీటన్నింటికి కూడా సివిల్ చట్టాలు వర్తిస్తాయి అని తెలియజేశారు. అలాగే ఇంటి వాటాలు కావచ్చండి, కుటుంబానికి మధ్య ఉండే వివాదాలు అయి ఉండొచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి, మరి ఇవన్నీ కూడా సివిల్ లాస్ అవుతాయి. వీటిలో మాత్రం ఇలాంటి వివాదాల్లో పోలీసుల ప్రమేయాలు అనేవి ఉండవు అనేవి చాలా అద్భుతంగా మాకు ఉదాహరణతో సహా చాలా చక్కగా తెలియజేశారు సార్. దానిలో భాగంగానే 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది కూడా వాటి గురించి తెలియజేశారు. సివిల్ న్యాయం కోడ్ లో న్యాయం ఎలా జరుగుతుంది, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెబుతుంది, సివిల్ కోడ్ న్యాయం ఎలా జరుగుతుంది, సివిల్ కోడ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అలా విపులంగా మాకు సివిల్ ప్రొసీజర్ లో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న కోణంలో చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు. దానిలో భాగంగానే వాది, ప్రతివాది, రసీదు గురించి సేల్ డీడ్ గురించి కూడా వివరించారు సార్. మరి వాది అంశం మీరు ఎలా చెప్పారంటే వాది అంటే ప్లేంట్, అంటే సివిల్ కేసులో ఒక వాద్యం అనేది తీసుకున్నట్లయితే భూ వివాదం ఉదాహరణకి తీసుకొని ఆ భూ వివాదంలో ఎలా ఉండాలి, డాక్యుమెంటేషన్ అనేది చాలా బలంగా ఉండాలి, డాక్యుమెంట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటి అంశాలను మనకి ఈ యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు సార్. చాలా బాగుంది సార్. అలాగే సివిల్ లాస్ లో రసీదు అనేది చాలా బలమైంది.
రసీదు అనేది సివిల్ కేసులో చాలా బలమైందని చెప్పారు. అంటే మనం ఏ వస్తువు కొన్నా సరే, మనం ఎంత ధరకు ఆ వస్తువుని కొనుక్కున్నాము, దాని తాలూకా ఇచ్చే ఒక పత్రాన్ని దాన్నే రసీదు అని అంటాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా చాలా చాలా ఉదాహరణలను తీసుకొని మా శ్రోతలందరికీ కూడా వివరంగా తెలియచేశారు సార్. అద్భుతం అండి. అలాగే సేల్ డీడ్ గురించి కూడా తెలియచేశారు. ఒక ఇల్లు అమ్మడానికి ఒక డాక్యుమెంట్ కావాలి. అది ఈ సేల్ డీడ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం ఉండాలి. కాబట్టి మనం సంపాదించుకున్న సంపద కాబట్టి ఏదైనా సరే దాన్ని బట్టి మనం ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక ఆస్తిని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఈ విధంగా మాకు సేల్ డీడ్ లో కూడా అనేక రకాలైన అంశాలను చాలా అద్భుతంగా వర్ణించారు సార్. చాలా చాలా బాగుంది. మరి సివిల్ లాస్ లో కూడా ముఖ్యమైన అంశాలు ఇవి కూడా ఉంటాయి. ఒక 3 భేదాలు కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేశారు. ఏంటంటే అవి వాట్ ఈజ్ డిక్రీ అని, వాట్ ఈజ్ అన్ ఆర్డర్ అని, వాట్ ఈజ్ జడ్జిమెంట్. ఈ 3 తాలూకా భేదాలు మనం తెలుసుకోవాలి. తద్వారానే మన తాలూకా హక్కులు కూడా రక్షించబడతాయి అనే అంశాలను చాలా అద్భుతంగా వర్ణించారు సార్. మరి సివిల్ కేసులో డిస్ప్యూట్స్ హక్కులు కూడా మనం పొందాలంటే ఏం చేయాలి అనే అంశాలను చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టైం ప్రకారము హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతలను నిర్వర్తించాలని ప్రస్ఫుటంగా అలా తెలియచేశారు సార్. ధన్యవాదాలు. ల్యాండ్ డిస్ప్యూట్స్ కానివ్వండి, మనీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గురించి, అలా సివిల్ లాస్ లో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని గురించి, ఆర్బిట్రేషన్ విధానాన్ని కూడా మాకు అది ఒకటి ఏర్పాటు చేశారని, అంటే మధ్యవర్తి విధానం ద్వారా కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకునే విధంగా చట్టాన్ని అమలుపరిచారు అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఉదాహరణలతో సహా చాలా చాలా చక్కగా తెలియచేశారు సార్. అదే సమయంలో ఇంకా మనకి గత వారం ఆస్ట్రేలియా నుండి కాలర్ ఫోన్ చేసి మానవుని యొక్క హక్కులను, బాధ్యతలను మీ వంటి వారు తెలియచేయాలని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెలిబిచ్చారు. మొదటి 2 వారాలు మనం భారత రాజ్యాంగంలో ఉండే మానవ హక్కులు ఏంటి, విధులేంటి, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి తెలియచేశాము. మరి సార్ ఈ వారం కూడా శ్రోతల కొరకు మరి ఒకసారి నేను మానవుని యొక్క బాధ్యతలు ఏంటి అని తెలియచేయాలనుకుంటున్నాను సార్. ఏంటంటే మనకి అధికరణం 51A ప్రకారం ప్రతి మానవుడు కూడా ప్రాథమిక విధులు అనేవి నిర్వర్తించాలి, తన బాధ్యత. ఎలా అంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, మన రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. రెండవది, మన భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి. మూడవది, మన భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించాలి. నాలుగవది, అవసరం లేకుండా, అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయుటకు మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. మరి ఐదవది, భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి. సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను, పద్ధతులను విడనాడాలి. మరి పౌరుని యొక్క బాధ్యత ఆరవది ఏంటంటే
మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని, మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవాలి. మరి 7వది, ప్రకృతి పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకోవాలని. ఇది మన బాధ్యత. మరి పౌరుని యొక్క విధులలో 8వది, శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞాన అభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడాలి. మరి 9వ పౌరుని యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి. మరి చివరిది మన భారతదేశ పౌరుని యొక్క విధి, తన యొక్క బాధ్యత ఏంటంటే మన భారతదేశం అభివృద్ధి చెందినట్లు ఇటు వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దానిని సాధించుటకు కృషి చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి మానవుడు మన భారత రాజ్యాంగంలో ఉండేటువంటి విధులను నిర్వర్తించినట్లయితే చక్కగా మనకు గత వారం కాలర్ ఫోన్ చేసి అడిగారు కదా, ఈ బాధ్యతలను కనుక నిర్వర్తించినట్లయితే ఈ కరోనా మహమ్మారిని కానీ మన దేశం అభివృద్ధి పదంలో ఉండడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి చాలా చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా కూడా మీరు శ్రోతలకి తెలియజేశారు సార్. మీకు మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ వారం బిజినెస్ లాకి సంబంధించిన ప్రత్యేక అంశాలను, ఆ విషయాలను, విశేషాలను, వివరాలను మరి మన శ్రోతలందరికీ సవివరంగా చేస్తారని కోరుకుంటున్నాం సార్. మరి బిజినెస్ లాస్ అంటే ఏంటి సార్? తప్పకుండా అండి. అంతే, మనం బిజినెస్ లాస్ లోకి వెళ్లే ముందు యాక్చువల్ గా మనం చాలా వారాలు ఇంత ముందు కూడా చెప్పుకున్నాం కదా, సాల్మన్ చెప్పినట్టు మనకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇట్ కెన్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే హక్కుల్ని కోరుకుంటాం, బాధ్యతలు విస్మరిస్తూ ఉంటాం. అంటే హక్కుల్ని పాటించేటప్పుడు, హక్కుల్ని అడిగేటప్పుడు, హక్కుల్ని మనం డిమాండ్ చేసేటప్పుడు మన బాధ్యతలను కూడా మనం గుర్తెరిగి ప్రవర్తించాలి. సో దానికోసం మనకు ప్రాథమిక విధులు అనే వాటిని రాజ్యాంగంలో 51వ అధికరణంలో మనకు పొందుపరచడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని మనం గౌరవించడం అనేది మన అండర్లైన్ మనకి ఒక రెస్పాన్సిబిలిటీ. మన జాతీయ జెండాను గౌరవించడం మన బాధ్యత, మన నేషనల్ మ్యూజియంస్ ని గౌరవించడం మన బాధ్యత, మన దేశంలో పౌరులను గౌరవించడం మన బాధ్యత. ప్రతిదీ మన నేషనల్ ప్రాపర్టీ. మనం ఏదైనా ధర్నాలు జరిగినా, రాస్తారోకాలు జరిగినా, బంధువులు జరిగినా, మనం బస్సుల్ని, ప్రభుత్వ కార్యాలయాలని వీటిని పాడు చేస్తూ ఉంటారు. అవన్నీ మనమే. మనం ఇచ్చిన పనుల ద్వారా, మనం కట్టే డబ్బుల ద్వారా వాటిని నిర్మిస్తారు. సో మన ఆస్తులు మనమే ద్వారా మనం ఏంటి చేసాం, పాడు చేసుకుంటున్నట్లు లెక్క. మన దేశాన్ని మనం గౌరవించడం మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నప్పుడు, మన బాధ్యతగా మనకు ఉన్నప్పుడు మనం వాటిని పాడు చేయం. ఎందుకంటే మన ఇంట్లో మనం బదులు కొట్టుకోం కదా మన వస్తువులు మనం. అలాగే ప్రభుత్వ ఆస్తులు కూడా మన ఆస్తుల కింద లెక్క. కాబట్టి వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటివన్నీ వాటి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇటువంటి పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని, చిన్నప్పటి నుంచి వీటి మీద గౌరవాన్ని ఏర్పరచాలని మనం అనుకున్నాం కదా. అలాగే దానికి అనుగుణంగానే ఈ ప్రాథమిక విధులు ఈరోజు 1వ తరగతి పాఠ్యాంశంలోని చేర్చడంతో పాటు పాఠ్య పుస్తకం వెనకాల కూడా వాటిని వేయడం జరిగింది. సో అది చాలా మంచి పరిణామం. తద్వారా ఏంటంటే పిల్లలకి ఎప్పుడో చూస్తున్నప్పుడు కూడా అది మనకు ఇండెక్స్ లా కనబడుతూ ఉంటుంది. సో తద్వారా ఏంటంటే వాళ్ళు వాటిని నేర్చుకుని వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలను గ్రహించి వాళ్ళ జీవితంలో దాన్ని భాగంగా చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఒక పిల్లలకనే కాదు, ఇది అందరూ పాటించవలసిన నియమాలు, ధర్మాలు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన దేశ సమగ్ర అభివృద్ధికి, సమున్నత కోసం కూడా మనం వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మనం బిజినెస్ లాస్ అనేది చూద్దాం. చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్ గా. ఎందుకంటే మనం గత వారాల్లో చూసాం క్రిమినల్ లాస్ అంటే ఏంటి, చాలా వ్యాస్ట్ గా రకరకాల సివిల్ లాస్ అంటే ఏంటి. క్రిమినల్ లా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి, క్రిమినల్ లా నేరం చుట్టూ తిరుగుతుంది. ఒక నేరం మీద ఆధారపడిన లాస్ అన్ని కూడా క్రిమినల్ లాస్ లోకి అట్రాక్ట్ అవుతాయి.
అదే సివిల్ లాగా చెప్పుకున్నప్పుడు దాని చుట్టూ ఏంటి, ఒక స్థల వివాదాలు, భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, అవన్నీ కూడా సివిల్ లాస్. అలాగే మిగతా ఎంటర్టైన్మెంట్ మీడియం, కమ్యూనికేషన్, మాస్ మీడియం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దాని చుట్టూ ఒక వినోదం చుట్టూ తిరిగేటువంటి హక్కులు, మాస్ మీడియా, ఇవన్నీ కూడా మీడియా కమ్యూనికేషన్స్ లో చూసాం. అలాగే బిజినెస్ లా అనేది ఏంటంటే, బిజినెస్ అంటే వర్తకం, వాణిజ్యం, వ్యాపారం, ఇవన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతాయి. మనీ ఈజ్ అ వైటల్ పార్ట్ ఇన్ ఆల్ బిజినెస్ లాస్. బిజినెస్ లాస్ వచ్చేటప్పటికి డబ్బుదే కీలక పాత్ర, డబ్బు ప్రధాన భూమిక వహిస్తుంది. సో దాని చుట్టూ తిరిగే లాస్ అన్ని కూడా బిజినెస్ లాస్ అవుతాయి. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాంట్రాక్ట్ కావచ్చు, ఒక కంపెనీ లాస్ కావచ్చు. మనకి లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది 1872లో వచ్చింది. లా ఆఫ్ కాంట్రాక్ట్ అనే యాక్ట్ అనేది 1872 అంటే ఈవెన్ మన బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ లో మన స్వాతంత్రానికి 70 సంవత్సరాల పూర్వం వచ్చింది మనకి అది. అంటే అంత సుదీర్ఘమైన చట్టాన్ని కూడా మనం ఎందుకు తీసుకుని ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అంటే, కాంట్రాక్ట్ లా ఈజ్ సచ్ వండర్ఫుల్ యాక్ట్ అనమాట. సచ్ వండర్ఫుల్ చట్టం మనకి ఈ రోజు ఉంది. దాని అనుసరించి ఈ రోజు చాలా చట్టాలు చేసుకున్నాం. కంపెనీలో 2 సార్లు మాడిఫై చేయడం జరిగింది. 1963లో, 2013లో కూడా మళ్ళీ రివైజ్ చేశారు. బట్ కాంట్రాక్ట్ యాక్ట్ మాత్రం దాన్నే ఉంచారు. దాంట్లో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కావచ్చు, ఈ బిజినెస్ లాస్ కావచ్చు, రకరకాలుగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాంట్రాక్ట్ కావచ్చు, ఒక కంపెనీ లాస్ కావచ్చు, ఎనీ మనీ మేనేజ్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చాలా వరకు ఎక్కువ ప్రభావం చూపిస్తున్న మనీ మ్యాటర్స్ లో ప్రామిసరీ నోట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ కింద ప్రత్యేకంగా దాన్ని ఎన్ఐ లోకి తీసుకొచ్చారు. సో సెక్షన్ 6 లో దాని గురించి మనకు చాలా చెప్పడం జరిగింది. ప్రామిసరీ నోట్ వాళ్ళ యొక్క విధానాలు ఏంటి, డబ్బులు ఎవరు తీసుకోవచ్చు, డబ్బులు ఎవరు ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలి, దిస్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే ముందే చెప్పాను, బిజినెస్ అనేది కంప్లీట్ గా ఒక డబ్బు చుట్టూ తిరిగే న్యాయాలు, చట్టాలు దాన్ని అనుసరించి ఉంటాయి. ఒక వైటల్ రోల్ ఇది. మనిషి జీవితంలో కూడా ఈరోజు డబ్బు ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. మనిషి గమనానికి కావచ్చు, మనిషి జీవనానికి కావచ్చు, మనిషి తాలూకు ప్రయాణానికి కావచ్చు, మనిషి ఎదుగుదలకు కావచ్చు, మనిషి పతనానికి కావచ్చు, అన్నిటికీ కూడా కీలకమైనది డబ్బే. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ దాని వల్ల ఏంటంటే మన జీవితాల్లో అన్ని రకాల కోణాలని మనిషిని విజృంభించి విశృంఖలించి విశ్వవ్యాప్తంగా చేసే దానిలో డబ్బు చాలా ప్రధాన భూమి పోషిస్తుంది. సో దాన్ని బట్టే వాణిజ్యం ప్రతిదీ వాణిజ్యం అయిపోయింది. ప్రతిదీ వాణిజ్యం ఏంటంటే చేస్తున్న ప్రతి పనిలోని కూడా ఒక విధమైనటువంటి తెలియకుండా అండర్లైన్ గా ద మనీ విల్ ప్లే లాంగ్ రోల్ అండ్ వైటల్. కాబట్టి అసలు బిజినెస్ లో మనకి ఎటువంటి అప్లికబిలిటీస్ ఉంటాయి, అసలు బిజినెస్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు కాంట్రాక్ట్ తెలుసుకోవాలి. అలా వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఏంటంటే, కాంట్రాక్ట్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ తెలుసుకోవాలి. అంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఏంటంటే అవన్నీ కూడా సాధారణీకరించి చెప్పుకోవడం వేరు, న్యాయీకరణ సిద్ధాంతాల విధానాల ద్వారా ప్రతి మనిషి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాంటప్పుడు కొన్ని 6 మేజర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఏదైనా ఒక పుస్తకం చేయాలన్నా, ఒక వాణిజ్యం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక కాంట్రాక్ట్ నిర్వహించాలన్నా, అంటే కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇద్దరు మనుషుల తాలూకా ఒడంబడిక. ఇద్దరు మనుషులు ఒక విషయానికి అగ్రిమెంట్ ఈజ్ డిఫరెంట్. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేటప్పుడు మనం తీసుకుంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫర్ అంటే ఏంటి, నా దగ్గర ఈ వస్తువు ఉంది అని మనం ఆఫర్ చేయడం. నా దగ్గర ఇల్లు ఉంది, మీరు కొనుక్కోండి. నా దగ్గర పెన్ ఉంది, మీరు కొనుక్కోండి. నా దగ్గర సైట్ ఉంది అంటే ల్యాండ్ ఉంది, కొనుక్కోండి అని ఆఫర్ చేయడం. ఒక మనిషికి మన దగ్గర ఉన్న వస్తువుని ఆఫర్ చేసే విధానాన్ని ఆఫర్ అంటారు. సో ఓకే, ఆఫర్ చేసాం. ఆఫర్ చేసి దాన్ని ఎవరు తీసుకుంటారు? సంబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. సంబడి ఓకే, నాకు ఇల్లు నచ్చింది, బంజారా హిల్స్ లో ఇల్లు నాకు నచ్చింది, జూబ్లీ హిల్స్ లో నాకు ఇల్లు నచ్చింది, నేను కొంటాను. దట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్. అంటే మెయిన్ మనకి ఏం కావాలి, ఒక కాంట్రాక్ట్ చదవడానికి ఒక ఆఫర్ కావాలి, ఒక యాక్సెప్టెన్స్ కావాలి. అంటే ఒక వస్తువు ఉన్నప్పుడు నమ్మేవాడు కావాలి, కొనేవాడు కావాలి. ఆ ఇద్దరు లేనప్పుడు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ మెటీరియల్స్ అవుతావు. అది వాట్ ఎవర్ మేబీ థింగ్. బిజినెస్ లో మినిమం ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక వస్తువుని అమ్మేవాడు కావాలి, దట్ విల్ బి నోన్ ఎస్ ఆఫర్ చేసేవాడు. దాన్ని తీసుకునేవాడు కావాలి, ఈజ్ అన్ యాక్సెప్టర్. ఇక్కడ ఏం కావాలి, రెండింటికి ఇంపార్టెంట్ ఇది కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక వస్తువు ఇస్తానన్నాడు, ఒక వస్తువు తీసుకుంటాన్నాడు, ఇంతవరకు బాగుంది, లైన్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ ఫైన్. కానీ ప్రిన్సిపల్ మధ్య నేను చెప్పాను, ఎవ్రీ బిజినెస్ రిలేషన్ ఈజ్ ఏ పెక్యులరీ రిలేషన్. అంటే ఏంటి, ఆర్థిక లావాదేవీలు. ప్రతి ఆర్థిక లావాదేవీకి మూలం ఏంటి, డబ్బులు. కాబట్టి ఏంటంటే
అండర్లైన్ గా మనం అనుకోండి కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్, ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్. కాబట్టి ఇంత డబ్బులకి నేను ఇల్లు కొనుక్కుంటాను, కాబట్టి ఇంత అమౌంట్ కి నేను కొనుక్కుంటాను అని తెలియజేయడం కోసం ఏం చేస్తాడు, పలానా ఇల్లు ఉంది, ఆ ఇంటిని ఇంత అమౌంట్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ లోకి వచ్చినప్పుడు, ఆ నెగోషియేషన్ లోకి వచ్చినప్పుడు అడుగుతారు, ఇంత కొనుక్కుంటారా, నేను అంతకైతే కొనుక్కొని ఇంతకైతే కొనుక్కుంటాను అని ఎప్పుడైతే తెలియజేస్తాడో అక్కడ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఓకే సార్. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. వాట్ నెక్స్ట్? కాన్సెన్సస్ యాడ్ అయ్యడం, ఈక్వేటింగ్ ఆఫ్ మైండ్స్. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి ఇద్దరికి కూడా ఒక సమ్మతి. సో దానికి ఏం కావాలి, దానికి కొన్ని లీగల్ పారామీటర్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ నీడ్స్ సమ్ లీగల్ పారామీటర్స్. వాట్ ఆర్ దట్? ఆ లీగల్ పారామీటర్స్ ఏంటంటే, ద ట్రాన్సాక్షన్ ఓన్లీ కెన్ బి డన్ ఓన్లీ విత్ సమ్ రెస్పెక్టెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటది? ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎవరు చేయొచ్చు అంటే, ఒక మేజర్ ఓన్లీ కెన్ డూ ఇట్. మేజర్ అంటే ఎవరు? మళ్ళీ అక్కడ మన క్వశ్చన్ వస్తుంది. మేజర్ అంటే ఎవరంటే, ఒక 18 సంవత్సరాల నిండిన వ్యక్తి, ఒక 18 years అండ్ అబౌవ్. ఎందుకు 18 years అండ్ అబౌవ్ చేయాలి? 18 సంవత్సరాల నిండిన వ్యక్తికి తన జీవితాన్ని తన ఇష్టం వచ్చిన అనుభవించే హక్కులు మనకు రాజ్యాంగ పరంగా వస్తాయి. ఇప్పుడు నేను ఇల్లు అమ్మేస్తాను ఎవడో 10 సంవత్సరాల పిల్లడి అడిగి చెప్తే ఆ ట్రాన్సాక్షన్ చెల్లుతుందా? చెల్లదు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల పిల్లడికి ఆ ఇంటిని కొనగలిగే శక్తి ఉండదు, అమ్మగలిగే శక్తి ఉండదు. ఎందుకంటే సంపాదనా శక్తి ఉండదు కాబట్టి. ద ఎర్నింగ్ కెపాసిటీ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్స్. ఇప్పుడు ఒక వస్తువుని మీరు అమ్ముతారంటే ఆ వస్తువు మీకు చెందిందే ఉండాలి ప్రాథమికంగా, అదర్వైజ్ దెర్ ఇస్ నో యూజ్ అబౌట్ ఇట్. కాబట్టి ఏంటంటే మైనర్ కి అమ్మే హక్కులు ఉండవు. మరి మైనర్ ప్రాపర్టీ చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు కదా, దానికి ఎలాగనే డౌట్ రావచ్చు. మైనర్ ప్రాపర్టీస్ ఎప్పుడు అమ్ముకోవుతాయి? విత్ ది పర్మిషన్ ఆఫ్ గార్డియన్. ఒక సంరక్షకుడి తాలూకా ఆధీనంలో ఉన్న ఆస్తులు మాత్రమే మైనర్ కి అమ్ముకునే హక్కు ఉంటుంది. ఇంత స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నాం అంటే, ద మెటీరియల్ ఆఫ్ కాంట్రాక్ట్ షుడ్ హ్యావింగ్ సమ్ లా ప్రిన్సిపల్స్ అబైడింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని లిగాలిటీ కావాలి. ఏదైనా ఒక వస్తువుని మీకు అమ్మడానికి చేయడానికి కూడా ఒక లిగాలిటీ కావాలి. ఆ లిగాలిటీ కోసం ఈ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఒకటి ఆఫర్ కావాలి, 2 యాక్సెప్టెన్స్ ఉండాలి, వాటి కన్సిడరేషన్ కావాలి. ఇంత మొత్తంలో ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంత మొత్తంలో ఇల్లు అమ్మొచ్చు అని వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ కావాలి. కన్సిడరేషన్ లో ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఏంటంటే, సపోజ్ నేను ఇల్లు కొంటున్నాను, కానీ నేను ఇంటి బదులు మీకు ఇంకొక ఇల్లు ఇస్తాను. సపోజ్ నేను బంజారా హిల్స్ లో ఇల్లు కొంటాను, మీకు జూబ్లీ హిల్స్ లోనే ఇల్లు ఇస్తాను. ఇఫ్ ద అగ్రిమెంట్ ఈస్ అగ్రీ విత్ బోత్ ద పార్టీస్, దే కెన్ ఇంటర్రిలేటెడ్లీ చేంజ్ ద డాక్యుమెంట్ అండ్ రైట్ అకార్డింగ్లీ అండ్ దే మేడ్ ద ట్రాన్సాక్షన్. అలా కూడా చేసుకోవచ్చు, అది కూడా వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఎలాగా మైనర్ ఇది చేయడానికి లేదని చెప్పాం, మేజర్ కి మాత్రమే చేయడానికి ఉందని చెప్పాం, 18 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పాం. అంతకన్నా ముఖ్యం ఏంటంటే, పర్సన్ షుడ్ బి ఆఫ్ హ్యావింగ్ సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే ఏంటి? ఒక పని చేస్తున్నప్పుడు మీకు అన్ని డాక్యుమెంట్స్ లో మీరు రాయించుకుంటూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డాక్యుమెంట్స్ చూడండి, ఇది కంప్లీట్ గా నా నాలెడ్జ్ లో జరుగుతున్న విషయం, నాకు అన్ని పూర్తిగా తెలిసి అంగీకరించి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్పడం. ఇట్ షుడ్ బి ఫ్రీ కన్సెంట్. దట్ మీన్స్ దట్ ద పర్సన్ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్. అంటే ఒక పిచ్చివాడు, ఒక అన్సౌండ్ పర్సన్, ఆ విషయం మీద నాలెడ్జ్ లేని వ్యక్తో మీకు తెలియకుండా మీరు చార్మినార్ అమ్మేస్తానంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్. ద ట్రాన్సాక్షన్ షుడ్ బి నల్ అండ్ వైడ్ అండ్ యూ షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ది లా. Liable to be prosecuted. Why? Because it is not belongs to you and you are not belongs to that property. అంటే అవన్నీ వాయిడ్ ట్రాన్సాక్షన్స్ లో చెప్పుకుంటాం. అంటే ఒక సేల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది పర్ఫెక్ట్ గా అని చెప్పడం కోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని వస్తాయి. ఇందాక ఫ్రీ కన్సెంట్ అని ఒక మాట చెప్పాను. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి? ఇట్ షుడ్ నాట్ బి ఫ్రాడ్ ఆర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కోయర్షన్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ ట్రాన్సాక్షన్స్. కోయర్షన్ అండ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? చాలా కాంట్రాక్ట్ యాక్ట్ లో కీలకమైన చట్టాలు రాశారు, 1వ సెక్షన్ నుంచి 75వ సెక్షన్ వరకు. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలు లాంటివి. మనం ఇస్తున్న ఒక విహంగ వీక్షణం, ఒక బర్డ్స్ ఐ, ఎన్ ఏరియల్ వ్యూ.
అయితే చాలా చోట్ల మనం ఏంటంటే మామూలుగా తెలుసుకోకుండా కూడా చిన్న చిన్న విషయాల దగ్గర పెద్ద పెద్ద ఆర్థిక మొత్తాలను కోల్పోతూ ఉంటాం. అంటే ఏ మనిషికి ఇవన్నీ తెలియదు. ఎవరో సగం వస్తువు ఉన్నదని చెప్తారు, ఆ వస్తువు ఉన్నది మన అవసరం దాన్ని బట్టి ఆ వస్తువు కావాలని మనం కోరుకుంటాం, వెంటనే అది ఎంతగా ఉందో మాట్లాడుకుని మనం తీసుకుంటాం. వాస్తవానికి దాని మీద ఉన్నటువంటి లీగాలిటీస్ అన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేయడం కోసం ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ వాళ్ళు చెప్పడం జరిగింది మన బిజినెస్ లాస్ లో, ఎస్పెషల్లీ ఫర్ ది కాంట్రాక్ట్. సో అప్పుడు మనం ఏం చేయాలి? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కోయర్షన్ అంటే ఏంటి? బలవంతంగా అమ్ముతున్నారా, లేదా వ్యక్తిగతంగా ఇష్టపడి అమ్ముతున్నారా, లేదంటే ఎవరైనా సరే ఈ అమ్మించి ఏదో కబ్జా లాంటి వాటికి ట్రై చేస్తున్నారా, ఏదైనా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇటువంటివి ఏమీ కూడా ఏ ట్రాన్సాక్షన్ మీద ఉండకూడదు. సపోజ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, నాట్ ఎ సాక్రోసాంక్ట్. సాక్రోసాంక్ట్ ఈజ్ ఓన్లీ మ్యారేజ్, బిజినెస్ ఈజ్ అన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కాబట్టి ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్, ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్. చాలా రకరకాలుగా ఇందులో మనకి లాస్ చెప్పున్నాయి అనమాట. అంటే మనం చెప్పుకుంటే ఏం కావాలి? ఒకటి సేల్ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే షుడ్ బి కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంత మోడరేట్ ఆఫ్ అమౌంట్ ఉండాలి, ఆ అమౌంట్ అది ఇచ్చి ఉండాలి, ఇచ్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న డాక్యుమెంట్ ఉండాలి. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ కాగితం ఉండాలా? ఇది చాలా వైటల్ పాయింట్ బిజినెస్ లాస్ లోకి వచ్చినప్పుడు. అంటే ఈ రోజు జరుగుతున్న సామాజిక పరిస్థితులన్నిటికీ కూడా ఒక 20 రూపాయల కంటే మించిన ప్రతి ట్రాన్సాక్షన్ కి ఈరోజు బిల్లు తీసుకుంటున్నాం కన్జ్యూమర్ యాక్ట్స్ ప్రకారం. ఒక పెన్ను కొన్నారు, ఒక 100 రూపాయల పెన్ను కొన్నారు అనుకుంటాం షాప్కి వెళ్ళి, యూ నీడ్ టు ఆస్క్ ఫర్ డెఫినెట్లీ ఫర్ రిసీట్ గురించి మీరు అడగాలి. ఎందుకంటే మీరు కొనే 100 రూపాయల్లో స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఉంటుంది, సిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు అంటే అన్ని స్టేట్స్ కి ఒకే వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొచ్చారు కాబట్టి జిఎస్టీ ద్వారా ఫలానా వస్తువుకి ఇంత పన్నులు చెల్లించే విధానం ద్వారా భారత ప్రభుత్వానికి పన్ను వెళ్తుంది, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుతో ఇంత పర్సంటేజ్ ఆఫ్ వాటా వస్తుంది. మీరు అదే బిల్లు మీరు తీసుకున్నట్టయితే ఆ బిల్లు తాలూకా దాని వ్యక్తిగా వాళ్ళు చూపించవచ్చు, చూపించకపోవచ్చు. దానివల్ల తద్వారా ఎవరికి నష్టం? మీరు కొంటున్న 100 రూపాయలు మీరు ఇచ్చేస్తున్నారు, ప్రభుత్వాలు కోల్పోతున్నాయి. ప్రభుత్వం అంటే మళ్ళీ ఎవరైనా చెప్పినట్టే మళ్ళీ మనమే. కాబట్టి 20 రూపాయలు జరిగే ట్రాన్సాక్షన్ కూడా మీరు ఖచ్చితంగా రిసీట్ డిమాండ్ చేయొచ్చు. అలాగే మీరు తీసుకుంటున్న సేల్ ట్రాన్సాక్షన్ కి సపోజ్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఒక జాగా కొనాలనుకుందాం, ఖచ్చితంగా దీన్ని నీడ్ టు బి డాక్యుమెంట్. లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చిన ట్రాన్సాక్షన్ మీరు చూపించవలసిన అవసరం ఉంటుంది. ఫలానా వ్యక్తికి నగదు రూపంలో ఇచ్చారా, ఫలానా వ్యక్తికి చెక్ రూపంలో ఇచ్చారా, ఫలానా వ్యక్తికి నగదు బదిలీ రూపంలో మరేదైనా రూపంలో దాన్ని మీరు వాళ్ళకి వేరే విధంగా ఇచ్చారా అన్నది మీరు డాక్యుమెంట్ లో ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి వివాదాలు వచ్చినా, ఎలాంటి వ్యాజ్యాలు వచ్చినా న్యాయస్థానం పరిధిలో మీరు తాలూకా డాక్యుమెంట్ చాలా ప్రధాన భూమికి వహిస్తుందని కిందటి లీగల్ కార్నర్ కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి తద్వారా ఒక ఆఫర్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఖచ్చితంగా మన ఫార్ములా ఫాలో అవ్వాలి. ఒక ఆఫర్, ఒక యాక్సెప్టెన్స్, ఒక అగ్రిమెంట్, ఒక కన్సిడరేషన్, ఒక లీగాలిటీ, కాన్సెన్సస్ యాడ్ చేయడం, ఒక లా ఆఫ్ ఆబ్జెక్ట్స్, దెన్ మేడ్ ఏ కాంట్రాక్ట్. సో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ జరుగుతుంది. ఎప్పుడు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కోయర్షన్ ఉండకూడదు. సో ఒక ట్రాన్సాక్షన్ షుడ్ బి జెన్యూన్ అండ్ ఫెయిర్ ఎనఫ్. అది ఖచ్చితమైన న్యాయబద్ధమైన ఒక లావాదేవీ కింద వస్తుంది. అది బిజినెస్ లో ఉన్న ఫస్ట్ లో మనం నేర్చుకోవాల్సిన ఫండమెంటల్ పాయింట్. ఇక సెకండ్ ఓకే, అగ్రిమెంట్ ఒక 75 మన సెక్షన్ 75 వరకు మనం తీసుకున్నాము. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రకరకాల అగ్రిమెంట్స్ లో రకరకాలుగా బిజినెస్ జరుగుతుంటుంది. బిజినెస్ అనేది దానికి ఫార్ములా లేదు, బౌండరీస్ లేవు. ఫలానా దగ్గర నుంచి ఫలానా విషయం వరకే బిజినెస్ జరుగుతుందని లేదు. ఎందుకంటే ఈరోజు బిజినెస్ అనేది బౌండరీస్ పరిధులు దాటిపోయాయి. ఒక గ్రామం నుంచి, ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక జిల్లా స్థాయి నుంచి, ఒక రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి నుంచి అంతర్జాతీయం వరకు వ్యాపారం విఫణి వీధి విస్తరించింది. అనేక రకాల వస్తువులు అనేక రకాల చేతులు మారుతున్నాయి, అనేక రకాల ద్రవ్యం అనేక రకాలుగా వినిమయం జరుగుతోంది, ద్రవ్యం రకరకాల రూపాల్లో మారిపోతుంది. సో ఇవన్నిటిని నియంత్రించడానికి అనేక రకాలైనటువంటి చట్టాలను మనకి బిజినెస్ లాస్ రూపొందించడం జరిగింది. సరే, ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలనుకుందాం. ఇట్ ఈస్ ఆల్సో కంపెనీలా కూడా చెప్పాం. కంపెనీలో కూడా చాలా బలమైనటువంటి చట్టం మనకి. ప్రతి మనిషికి కూడా తన స్వయం ఉపాధి సాధించడం కోసం తను ఒక వ్యాపార మార్గంలో వెళ్తూ 10 మందికి ఉపాధి కల్పించాలని, తద్వారా తను పెద్ద సంస్థగా రూపొందించి అనేక మందికి ఆర్థికంగా చేయూతనివ్వాలని, బలాన్ని సాధించగలగాలని రకరకాల కోరికలు ఉంటాయి.
సో ఎందుకు ఉంటాయంటే ఒక వ్యాపారాన్ని వాణిజ్యాన్ని విస్తరించడం ద్వారా దేశ సంపదని పెంచవచ్చు, తన మూలధనాన్ని పెంచుకోవచ్చు, తన తాలూకా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఇలా రకరకాల ఐడియాస్ ఉంటాయి. బిజినెస్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐడియాస్. ఒక ఐడియా అని చెప్పలేము, ఒక పద్ధతి అని చెప్పలేము, ఒక విధానం అని చెప్పలేము. ఒక సూజన్ డ్రైవర్ తయారు చేసే టాటా సంస్థ కావచ్చు, ఒక ఈరోజు అనేక రకాలుగా ఒక స్థాయి నుంచి ఎదిగిన రిలయన్స్ గ్రూప్ కావచ్చు, ఒక అంబానీస్ గ్రూప్, నథింగ్ బట్ రిలయన్స్ అంటే. సో బిర్లాస్ కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే రామోజీరావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక వ్యాపారాన్ని అనేక మార్గాల్లో విస్తృతంగా విపణి వీధిలో వ్యాపించి విస్తృతంగా దాన్ని పరిధిని పెంచిన ఎందరో బిజినెస్ మెన్, స్టాల్ వర్డ్స్ వీళ్ళందరూ. ఆ ప్రాథమికంగా మన కంపెనీ పెట్టాలంటే ఏం కావాలి? లీగల్ పరంగా మనం తెలుసుకున్నప్పుడు ఒక కంపెనీ బేసిక్ గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఐపీఓస్ అన్ని కూడా వస్తుంటాయి. ఐపీఓస్ అంటే ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, డిబెంచర్స్ అంటే ఏంటి, డివిడెండ్స్ అంటే ఏంటి, బోనస్ అంటే ఏంటి, ఇలా రకరకాల ఇవన్నీటువంటి నామినిక్లేచర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కంపెనీ లాస్ లో వస్తాయి. ఒక కంపెనీ ఎప్పుడు వైండ్ అప్ చేయొచ్చు, కంపెనీని ఎప్పుడు కొనసాగించాలి, కంపెనీలో డైరెక్టర్స్ రోల్స్ ఏంటి, ప్రమోటర్స్ రోల్స్ ఏంటి, ఇవన్నీ మన కంపెనీలలో వస్తాయి. కానీ బేసిక్ గా మన కంపెనీకి ఎస్టాబ్లిష్మెంట్ కి ఏం కావాలి అది చూసినప్పుడు, అందుకే ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ కెనాట్ డే అని అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ పెట్టడానికి 7 సాధారణ వ్యక్తులు సరిపోతారు. ఆ 7 సాధారణ వ్యక్తులు ఎందుకు పెట్టారు కంపెనీ కంటే, ప్రతి ఒక్కరికి ఒక బోర్డు నిర్మించుకునే శక్తి ఉంటుంది. ఆ బోర్డులో ఎవరు ఏ పని చేస్తారు, ఈ కంపెనీని ఎలా కొనసాగించాలి, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ తర్వాత చేసిన తర్వాత ఏం పని చేస్తాం, ఇవన్నీ ప్రాథమికంగా అంతవరకే ఉంటారు. కానీ తద్వారా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తూ కంపెనీ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు అనేక మంది ప్రమోటర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తో మళ్ళీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వచ్చినప్పుడే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ వస్తారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి? అన్నిటినీ కూడా కంపెనీలో వాటాదారుడు కావడం అంటే షేర్ హోల్డర్. హూ బికమ్ ఏ షేర్ హోల్డర్? ఎనీ పర్సన్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ, ఈ మే బి ద షేర్ హోల్డర్. కంపెనీ ప్రతిదానికి ఒక షేర్ కి ఇంత ప్రైస్ అని నిర్దేశిస్తారు. పలానా కంపెనీలో పలానా షేర్ ఇన్ని రూపాయలు, ఆ రూపాయలు ఉన్న షేర్ నేను 100 కొనుక్కుంటాను. 100 కొనుక్కోవడం ద్వారా నాకు ఇంత పర్సెంట్ వాటా వస్తుంది. 2%, 3%, 25%, 50%. ప్రతి ప్రమోటర్ కి ఇంత పర్సెంటేజ్ ఉంటుంది. అలా మనం కంపెనీలో షేర్స్ ఎక్వైర్ చేసుకున్నప్పుడు మన తాలూకా వాటాను పెంచుకోవడం ద్వారా కంపెనీలో మనకి వాటాదారుడు అవుతాడు. సో కంపెనీలో వాటాదారుడు ఎప్పుడైతే అవుతాడో కంపెనీలో వచ్చే లాభాల్ని ఆటోమేటిక్ గా షేర్ హోల్డర్ కి వాటా వస్తుంది. కంపెనీలో వచ్చిన వాటాల ద్వారా డివిడెండ్స్ ఇస్తారా, బోనస్ ఇస్తుందా, కంపెనీ ఏ రకాల లాభాలు ఇస్తారు షేర్ హోల్డర్ కి అనేది ద మేనేజ్మెంట్ విల్ బి టేకెన్ కేర్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రాఫిట్స్. ఆల్ ది డిసిషన్స్ విల్ బి టేకెన్ ఇన్ ద ఏజిఎం. ఏజిఎం అంటే ఏంటి? యాన్యువల్ జనరల్ మీటింగ్, వార్షిక సర్వసభ్య సమావేశం. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇదిగో మన కంపెనీకి ఈ సంవత్సరం లెక్కలు, ఈ సంవత్సరం తాలూకా ఆదాయ వ్యయాల పట్టికని, బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేస్తారు. వాటిలో ఏంటంటే ఈ కంపెనీ ఈ సంవత్సరం ఇంత ఖర్చు పెట్టాము, ఇంత జీతాలు ఇచ్చాము, ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది. ఈ మిగిలిన తాలూకా ధనాన్ని మనం కంపెనీ తాలూకా షేర్ హోల్డర్స్ డివిడెండ్ రూపంలో పంచుతున్నాము అని అనౌన్స్ చేస్తారు. ప్రతి సంవత్సరం మంచి డివిడెండ్లు ఇస్తూ, అప్పుడప్పుడు ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు బోనస్ ఇస్తూ ఉంటున్న కంపెనీలు బాగా త్వరితగతిన అభివృద్ధి చెందే అని అర్థం. కానీ చాలా కంపెనీలు చూస్తూ ఉంటాం, అనేక కారణాల ద్వారా ఒక కంపెనీకి ఒక సంవత్సరం ఐటీ కంపెనీస్ కొన్నాళ్ళు చూసాం, చాలా మంచి మార్కెట్ లో భూమి వచ్చి ఐటీ కంపెనీలు చాలా శరవేగంగా అభివృద్ధి చెందే, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, సత్యం కావచ్చు, రకరకాలుగా వాటి తాలూకా అభివృద్ధి వెళ్ళింది. కానీ సత్యం ఎప్పుడైతే అభివృద్ధి దశలో క్షీణించి వెనకబడిపోయిందో మళ్ళీ ఒకసారిగా దాంట్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? షేర్ ప్రైస్ ఆటోమేటిక్ గా తగ్గిపోవడం, మదుపరుల తాలూకా రాబడి కోల్పోవడం, ఆటోమేటిక్ గా తగ్గిపోయి వాళ్ళ తాలూకా ఇది అవుతారు, లాస్ అవుతారు. అలాగే ఏంటంటే దిస్ ఆల్ సైకిల్ డిపెండింగ్ అపాన్ ది బిజినెస్, డిపెండింగ్ అపాన్ ది డెవలప్మెంట్, డిపెండింగ్ అపాన్ ది రెవెన్యూ, ది బోనస్ అండ్ డివిడెండ్ షుడ్ బి డిక్లేర్డ్ బై ద కంపెనీ ఇన్ ద ఏజిఎం అండ్ అకార్డింగ్ టు ది షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఒక వ్యవస్థ. దానికి ఒక వ్యవస్థను రూపొందిస్తారు. దానికి కొందరు బ్యాంక్ మీడియేటర్స్ ఉంటాయి,
బ్యాంక్ ని బట్టి ఒక డిమాట్ అనేది మనకు ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా దాని ద్వారా, ఒకప్పుడు ఫిజికల్ ఫార్మాట్స్ ఉండేవి, ఈ రోజు అంతా కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్ ద్వారా వాటిని తీసుకెళ్తూ వాటిని అందిస్తూ వీటిని డెవలప్ చేస్తున్నారు. ఇవాళ ప్రాసెస్ బిజినెస్ క్లాస్ లో మనం చెప్తుంది ఏంటంటే ఈ కంపెనీస్ క్లాస్ లో చేసే యాక్టివిటీస్ ఏంటి, ఒక కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కంపెనీకి ఎలా ప్రమోటర్స్ ని పెట్టుకుంటారు, ప్రమోటర్స్ తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక కంపెనీని ఎలా అభివృద్ధి చేయాలి, ఒక అభివృద్ధి చేసినప్పుడు ఏ పాత్ర ముఖ్య భూమికి వహిస్తాయి, ఒక ఇన్వెస్టర్స్ కంపెనీలోకి ఎలా ప్రవేశిస్తారు, ఇన్వెస్టర్స్ కి ఎంతవరకు షేర్ హోల్డర్స్ గా మారుతారు, షేర్ హోల్డర్స్ గా మారిన వ్యక్తులకి ఎటువంటి లాభాలు ఉంటాయి, ఇవన్నిటినీ మనం చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎ బిజినెస్. ఒక కంపెనీ నిర్మించుకొని ఆ కంపెనీని తద్వారా లాభాల్లోకి, ప్రతి కంపెనీ హ్యావింగ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఒక ఆటోమొబైల్ రంగం ఉంటుంది, దాని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంటుంది, దాని తాలూకా విధి విధానాలు వేరే ఉంటాయి. ఒక హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టిజం, దాని తాలూకా డిఫరెంట్ సెక్టర్, దాని తాలూకా మౌలిక సదుపాయాలు, దాని తాలూకా విభజన, దాని తాలూకా ఆదాయ వ్యయాలు భిన్నంగా ఉంటాయి. అలా ప్రతి రంగంలోని రకరకాలుగా ఉంటాయి. ఒక టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, హెల్త్ అండ్ ఫార్మా కావచ్చు, రకరకాల రంగాలు రకరకాల టైంలో రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాలుగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు విస్తరిస్తూ ఉంటారు. దిస్ ఆల్ ఎ ప్రాసెస్, బట్ ఆల్ ద ప్రాసెస్ ఆర్ కమింగ్ అండర్ లా విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ టు ది కంపెనీస్ యాక్ట్ 2013 నామ్స్ ని మనం ఫాలో అవుతూ చట్టాలు ఏవైతే రూపొందించారో వాటికి అనుబంధంగా రూపొందించబడిన చట్టాలని ఫాలో అవుతూ, ప్రాదేశికంగా నియమించిన చట్టాలని ఫాలో అవుతూ వాళ్ళ తాలూకా వాణిజ్యాన్ని వ్యాపారాన్ని చేసుకోవడానికి అనువుగా ఈ సూత్రాలు నిర్మించారన్నమాట. దట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ కంపెనీస్ లా. వాట్ ఈస్ కాంట్రాక్ట్, వాట్ ఈస్ కంపెనీ అనుకోవడం, వాట్ ఈస్ కాంట్రాక్ట్ లా, వాట్ ఈస్ కంపెనీ లా అని మనం స్థూలంగా ఒక విహంగ విషయంలో చూడడం జరిగింది. దేనికైనా మెయిన్ మనం చెప్పాం కదా, వీటన్నిటిలోని కూడా ప్రధాన భూమిక మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ ని బట్టి ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ దాని ద్వారా ఏదైనా సరే మనకి ఏదైతే చట్టాలు న్యాయాలు రూపొందించారో వాటికి అనుగుణంగా వాటిని అనుసరించి ఇవన్నీ చేయవలసి ఉంటుంది. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ లలో మనం చెప్పుకునేది. ఇవేంటంటే మనకు ఇప్పుడు ఓవరాల్ గా మనకి దేశంలో ఏంటంటే ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఒక ప్రాంతంలో జరుగుతుంది, అదొక ప్రాంతం దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. ఒక రంగం నుంచి ఇంకో రంగంలో పెట్టుబడులు మారుతూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన నిబంధనలు ఏంటంటే, ఈ రోజు వచ్చిన సాంకేతిక విధానాల ద్వారా అనేక రకాల మాధ్యమాలు ఉన్నాయి ఈ రోజు వ్యాపారానికి. ఈ రోజు ఫలానా రంగంలో ఇలా పెట్టుబడులు పెట్టాలి, ఫలానా రంగంలో పెట్టుబడులు పెట్టాలి, లేదా ఫలానా రంగంలో ఇలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి చేసుకోవడానికి ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ అన్ని కూడా రకరకాలుగా విడిపోయి ఉన్నాయి. వాటిని నియంత్రిస్తూ ఈ కంపెనీ లాస్ లాంటివి అనుసంధానం చేస్తూ ఒక మోడర్నైజేషన్ విధానంలో కూడా వాటిని తీసుకొచ్చారు. కొత్త కొత్త విధానాల ద్వారా కొత్త కొత్త చట్టాలను రూపొందించి వాటిని సరళతరం చేశారు. ఒక రెండు కంపెనీల మధ్యన ఈ రోజుని ఒక వివాదం వచ్చింది అనుకున్నాం, వాటిని వెంటనే పరిష్కరించడం కోసం ఆర్బిట్రేషన్ విధానం లాంటివి వచ్చాయి. నేను చెప్పిన జాతీయ ఆర్బిట్రేషన్ కావచ్చు, నేషనల్ ఆర్బిట్రేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కావచ్చు, ఈ విధానాలన్నింటినీ తీసుకొని వచ్చారు. సో దాని వల్ల కూడా ఏమవుతుందంటే వ్యాపారంలో వచ్చే లావాదేవీలు కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు కలిగిన సంవత్సరాలు పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉండే విధంగా కూడా చట్టాలు రూపొందించారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ చట్టాల్లోనే వస్తాయి. కాబట్టి ఇదొక బేసికల్ గా మనం తెలుసుకోవాల్సిన బిజినెస్ లాస్ తాలూకా ఫండమెంటల్స్ అన్నమాట. అదే మన కాలాతీతం కూడా అయిపోయింది కాబట్టి, లేదంటే ఇన్ డీటెయిల్డ్ గా అసలు మనం ఈ స్ట్రక్చరల్ బిజినెస్ లాస్ అన్ని ఏంటి, ఏవే ఫండ్ ఏ విధంగా ఏమేమి చేస్తారు, ఏ బిజినెస్ లాస్ లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా మనం ముందు తెలుసుకోవాల్సిన స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఏం చెప్పారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఒక ప్రామిసరీ నోట్ కావచ్చు, చెక్ కావచ్చు, బ్యాంకర్స్ చెక్ కావచ్చు, ఇటువంటి వాటితో ట్రాన్సాక్షన్ వచ్చే ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి, ఆ ప్రామిసరీ నోట్ 3 సంవత్సరాల కాల పరిమితి ఎందుకు పెట్టుకున్నారు, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో చాలా మంది సగటు వ్యక్తులకి కోర్టు ద్వారా వచ్చే సమస్యలకు పరిష్కారాలు కూడా మనం చెప్పగలిగే అవకాశం ఉండేది. సో ఇదొక బేసిక్ కాబట్టి అటువంటి వ్యవహారాలు వ్యాజ్యాలు ఏమైనా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా సమస్యలు పరిష్కరించుకునే విధానంలో మనకు అనేక చట్టాలు ఈ రోజు లభ్యమవుతున్నాయని చెప్పొచ్చు. ఓకే, ధన్యవాదాలు సార్. నిజంగా కూడా మనిషి జీవనానికైనా మనిషి గమనానికైనా మనకు
డబ్బుతోనే ఏ వ్యాపారమైనా ఏ వర్తకమైనా మనం చేసుకోవచ్చు. దానిలో ఈ బిజినెస్ లాస్ కి సంబంధించిన ప్రాథమిక అంశాలు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ధన్యవాదాలు సార్. మరి మరొక వారం చట్టపరమైన న్యాయపరమైన విషయాలను తెలుసుకుందాము. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. నమస్కారం.